నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఆ నియోజకవర్గంలో కొత్త పాత తరం నేతల మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత లభిస్తూ ఉండడంతో పార్టీలో ఎప్పటినుంచో ఉన్న స్థానిక నేతలు రగిలిపోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమను ఇబ్బంది పెట్టిన వారే ఇప్పుడు తమపై పెత్తనం చలాయిస్తున్నారని మండిపడుతున్నారు. ఇంతకీ కొత్త పాత నేతలు కత్తులు దూసుకుంటున్న నియోజకవర్గం ఏది? అగ్నికి ఆజ్యం పోస్తున్నది ఎవరు? 4.5 పాటు కనిపించకుండా పోయిన నారాయణ ఎన్నికలో 5-6 నెలలున్నాయనగా యాక్టివ్ అయ్యారు. నానా వ్యూహాలు పన్ని డబ్బులు వెదజల్లో ఈవీఎంల మహిమో మరో కారణమో తెలియదుగానే గెలిచిపోయారు. ఆయన్ను నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా గెలిపించేందుకు టీడీపీ నేతలు శక్తికి మించి శ్రమించారనే చెప్పొచ్చు. పార్టీ అధికారంలోకి వస్తే తమకు ప్రాధాన్యత ఉంటుందని భావించారు. అలాంటి వారందరికీ పొంగూరు నారాయణ మొండిచేయి చూపుతున్నారన్నది నియోజకవర్గంలో గట్టిగా జరుగుతున్న చర్చ. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా గెలిచిన పొంగూరు నారాయణ ఆ తర్వాత అందరూ ఊహించినట్లుగానే మంత్రయ్యారు. మినిస్టర్ అయిన తర్వాత ఆయన అమరావతికే పరిమితం అవటంతో నియోజకవర్గ పెత్తనమంతా రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి చేతుల్లోకి వెళ్లిపోయిందట. షాడో ఎమ్మెల్యేగా, షాడో మినిస్టర్గా ఆయన హడావుడి మామూలుగా లేదని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ తరఫున గెలిచిన కార్పొరేటర్లను టీడీపీలోకి తెచ్చుకున్నారు. అయితే ఇక్కడే వచ్చింది తగాదా అంతా. నెల్లూరు సిటీలోని చాలా డివిజన్లలో పాతతరం టీడీపీ నేతలకు పార్టీ జంపై టీడీపీలో చేరిన వారికి పొసగటం లేదు. దీనికి నిదర్శనమే టీడీపీ స్థానిక నేత జహీర్కు ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్న కార్పొరేటర్ సఫియా వర్గానికి జరిగిన ఘర్షణ. స్థలం వివాదంలో ఇరు వర్గాలు తీవ్రంగా కొట్టుకున్నారు. కారణం స్థలమే అయినా వారిద్దరికీ మధ్య ఆధిపత్య పోరు చాలా రోజులుగా నడుస్తోంది. మంత్రి నారాయణ ఇవేమీ పట్టించుకోకుండా, స్థానికుల అభిప్రాయాలు తీసుకోకుండా సఫియాను పార్టీలోకి చేర్చుకున్నట్లు సమాచారం. దీంతో ఆ రెండు వర్గాల మధ్య ఘర్షణలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. నెల్లూరు సిటీ బాలాజీనగర్ ప్రాంతానికి చెందిన ఒక కార్పొరేటర్ భారీగా స్థలాలను కబ్జా చేశారట. వాటిని కాపాడుకునేందుకు మంత్రి నారాయణ కోటరీలో ఉండే కీలక నేత ద్వారా టీడీపీలో చేరినట్లు చెప్పుకుంటున్నారు. ఆయన చేరికను టీడీపీ మాజీ కార్పొరేటర్లు వ్యతిరేకించినా నారాయణ మాత్రం పట్టించుకోలేదట. దీంతో ఆ డివిజన్ టీడీపీలో కూడా రెండు గ్రూపులు ఉప్పు నిప్పు అన్నట్టున్నాయని సమాచారం. మంత్రి నారాయణ తన రాజకీయ స్వార్థం కోసం ఎస్సీ ఎస్టీ కార్పొరేటర్లను కూడా ఇబ్బందులు పెడుతున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది. ప్రతి డివిజన్లో తన మనుషులు ఉండాలనేది ఆయన ఆలోచనగా చెప్పుకుంటున్నారు. అందుకే ఆయన పాతవారిని నిర్లక్ష్యం చేస్తున్నారని, వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఎప్పటినుంచో పార్టీలో ఉన్న టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా సిటీ నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డికి చెక్ పెట్టేందుకు నారాయణ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి తనకు పోటీ కాకూడదని భావించిన నారాయణ సిటీ నియోజకవర్గంలో కోటంరెడ్డి చాప్టర్ లేకుండా చెయ్యాలని పావులు కదుపుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కోటంరెడ్డి వర్గాన్ని నిర్లక్ష్యం చేసి ఆయన అనుచరులను తన వైపు తిప్పుకోవటంలో మంత్రి నారాయణ సక్సెస్ అయ్యారని చెప్పుకుంటున్నారు. అయితే గుడ్డిలో మెల్లెలా ఈ మధ్యనే బాలకృష్ణ కలగజేసుకుని కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డికి నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి దక్కేలా చేయటం ఆసక్తికరంగా మారింది. దాంతో నారాయణ వర్సెస్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధిపత్య పోరు ఎలా ఉండబోతుందనే దానిపై చర్చ నడుస్తోంది.